ఈయనే నాకు ఆపరేషన్ చేసి నన్ను నడిపించారు. కావాలంటే చూడండి, ఇవిగో కుట్లు చూడండి సార్. ఏ మందు మాకు వేయకుండా, ఒంటి మీద కత్తి అయినా ఎట్టకుండా నా బిడ్డ ప్రసవయ్యేట్టు చేశారయ్యా. అప్పుడు ఆయన ఏ మంత్రాలు చదవలేదయ్యా, ఏ మాయలు చెయ్యలేదయ్యా. తల్లి బిడ్డలు ఇద్దరిని బతికించారయ్యా. డాక్టర్ శివప్రసాద్ గారు, మనిషి తనకున్న జబ్బు నయం చేసుకోవడానికి ఆయుర్వేదం వాడచ్చు, హోమియో మందులు తీసుకోవచ్చు. సిద్ధ వైద్యం, ప్రకృతి వైద్యం ఉండనే ఉన్నాయి. మా ఇంగ్లీష్ వైద్యం కూడా ఉంది. ఆపరేషన్ అవసరమైతే మీ ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి ఎలాగూ రావాల్సిందే. ఒక మేజర్ ఆపరేషన్ చేయడానికి మీరు ఈ ఎక్విప్మెంట్ ఉపయోగించగలరా? వీటితోనే ముద్దాయి ఎన్నో ఆపరేషన్లు సక్సెస్ఫుల్ గా చేసినట్టు రుజువులు ఉన్నాయి. నమ్మగలరా? చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ అసంభవం మాత్రం కాదు. 100 ఏళ్లకు పూర్వం ఏ ఎంబీబీఎస్ లేదు, ఏ ఎఫ్ఆర్సిఎస్ లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 5th సెంచరీ బీసీలో సర్జరీకి పితామహుడు సుశ్రుతుడు రైనోప్లాస్టీ అంటే ముక్కు మీద ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. మరి ఆయన ఏ ఎఫ్ఆర్సిఎస్ చదవలేదు. ఇప్పుడున్న ఆర్థోపెడిక్ విధానానికి చాలా సూత్రాలని కనిపెట్టింది కూడా ఆ సుశ్రుతుడే. అన్ని జబ్బులకు జనం మా దగ్గరకు పరుగులు తీసుకురావడం లేదు. దీర్ఘరోగాలకు ఆయుర్వేదం లాంటి వైద్యం తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ మందులు కనిపెట్టలేని ఉబ్బసం వ్యాధికి మా డాక్టర్లు సైతం చేప మందు తింటున్నారు. వివరాలను బట్టి నాటు పద్ధతిలో వైద్యం చేసి ఎందరినో బ్రతికించిన మనిషి ఒకే ఒక్కడిని చంపాడంటున్నారు. 10 మందినైనా చంపందే డాక్టర్ కాడన్న సామెతే ఉంది. అంతెందుకు, నా అకౌంట్లోనూ ఆపరేషన్ టేబుల్ మీద ఫెయిల్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. యువర్ ఆనర్, ఈ మహానుభావుడు నాటు వైద్యుడు కాదు. హీస్ ఎ గ్రేట్ డాక్టర్, ఎ జీనియస్. డాక్టర్ చక్రవర్తి భారతదేశం గర్వింపదగ్గ గొప్ప డాక్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే హీస్ ద లివింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సర్జికల్ నాలెడ్జ్. నిర్ణయం తీసుకుంది. తగు శిక్షణతో శస్త్రచికిత్స ప్రక్రియకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ఆయుర్వేద వైద్యులు స్వతంత్రంగా ఆపరేషన్లు చేయడానికి ఆమోదం తెలిపింది. ఇన్నాళ్లు మందులకే పరిమితమైన ఆయుర్వేద వైద్యం శస్త్రచికిత్సల నిర్వహణతో కొత్త పుంతలు తొక్కనుంది. ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేలా తగు గుర్తింపుతో పాటు అనుమతినివ్వడానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అంగీకరించారు. ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ నియమావళి 2020 నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 39 శల్యతంత్ర, 19 సలాఖ్యతంత్ర చికిత్సల్ని ఆయుర్వేద వైద్యులు చేయొచ్చు. ఈ అంశంపై తదుపరి చేపట్టాల్సిన చర్యల్ని మంత్రి సత్యకుమార్ ఆయుష్ విభాగం డైరెక్టర్ దినేష్ కుమార్ అధికారులతో విస్తృతంగా చర్చించారు.